వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ హెల్దీ, టేస్టీ అలాగే క్రిస్పీగా ఉండే రాగి మురుకులు. అయితే ఈ రాగి మురుకుల్ని టేస్టీగా, హెల్దీగా అలాగే క్రిస్పీగా అండ్ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ హెల్దీ రాగి మురుకులను తయారు చేసుకొని ఇంటిల్ 10 హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు రాగి పిండిని వేసుకుందాం. అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపిండి, 1/2 కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు వాముని తీసుకొని ఈ విధంగా జస్ట్ కొంచెంగా క్రష్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకుందాం. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ పోసుకుంటూ చక్కగా మురుకులు పిండి విధంగా కలుపుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ కొంచెం జారుడుగానే ఉంచుకోండి, ఎందుకంటే మనకి గొట్టం నుండి ఈ జారటానికి అంటే టైట్గా ఉన్నా సరే జారదు కదా, కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోండి. అదేవిధంగా ఇది కలుపుతున్నంత సేపట్లో ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అంతట్లో మనకు కలపడం అయిపోతుంది, అలాగే ఆయిల్ కూడా కాగిపోద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇందులో కావలిస్తే మీరు కాస్తంత నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఈ పిండిని కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసుకుందాం. 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నాను కదా, చూసారా చక్కగా కన్సిస్టెన్సీ చూసుకోండి. మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దు, ఎందుకంటే మురుకులు పడవన్నమాట. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మురుకులు గొట్టం తీసుకొని ఇదిగోండి ఈ విధంగా చిల్లు ఉండే గొట్టం తీసుకోండి. ఓకే, మురుకులు వేసుకుంటాం కదా, మీకు అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని దీన్ని ఇందులో ఫిల్ చేసేసుకోండి. నేను చెప్పాను కదా, మనం కలుపుతున్నప్పుడే మనం ఏం చేయాలి, ఆయిల్ బాండీని పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతట్లోగా ఆయిల్ కాగిపోతుంది, మనకి టైం వేస్ట్ అవ్వదు. ఓకే, ఇలా ఫిల్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మురుకులు వేసుకున్నాం. ఎస్, ఆయిల్ కూడా వేడెక్కింది కదా, ఇప్పుడు ఆయిల్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఈ మురుకుల్ని ఒత్తేసుకోండి. ఈ విధంగా ఒత్తేసుకున్నాం కదా, ఒత్తేసుకుని వెంటనే అయితే కలపొద్దు, అలా కాసేపు సెట్ అవ్వనివ్వండి. చూసారు కదా, కాసేపు తర్వాత వాటంతా పైకి వచ్చాయి కదా, ఇప్పుడు జాగ్రత్తగా ఈ చెల్లులు గరిటతో ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు వేగిపోయి కదా, వీటంతటిని ఒక జాలి గరిటలోకి తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ఒక లోతైన పాత్రలోకి తీసేసుకుందాం. ముందు వేసుకునే విధంగానే ఇప్పుడు కూడా ఈ విధంగా మురుకుని వేసేసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా మనం ఈ రాగి పిండి మురుకుని తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కూడా అలా వేగిన తర్వాత అదే బౌల్లోకి తీసేసుకున్నాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా హెల్దీ అండ్ క్రిస్పీ ఈ రాగి మురుకుల్ని తయారు చేసేసుకున్నాం కదా. అయితే మా వీడియో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ హెల్దీ క్రిస్పీ రాగి మురుకుల్ని తయారు చేసుకొని ఇంటిల్ 10 హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.